హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయాలి కదా! ఇంకా వాళ్ళని రెడీ చేయడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా అన్నం పెట్టేసి కలిపే పెట్టేస్తాను. వాళ్ళకి కలుపుకోవడం రాదు. అందుకని చిన్నవాళ్ళు కదా! మళ్ళీ అన్నం అంతా పొడి పొడిగానే తినేస్తారు అని చేత్తో కలిపేసేస్తాను. ఇంకా ఫోర్క్‌తో అయితే అన్నం సరిగ్గా కలవదు కదా! అందుకని చేత్తోనే కలిపేసి పెడతాను. ఏమీ పాడవదు, బానే ఉంటుంది. పిల్లలు కూడా మొత్తం లంచ్ బాక్స్ అంతా కంప్లీట్ చేసే తీసుకొస్తారు. అందుకే చేత్తోనే కలిపి పెట్టేసేస్తున్నాను. ఇంకా కొంచెం పెద్దగా అయితే వాళ్ళే కలుపుకుంటారు. కానీ ఇప్పుడైతే ఇంకా వాళ్ళు కలుపుకొని అలాగే తినేస్తారనమాట. మళ్ళీ ఉత్తన్నమే తినేస్తారు కలుపుకోకుండా అని ఇంకా నేనే కలిపేసి పెడతాను. మధ్యాహ్నానికి బాగానే ఉంటుంది. ఇంకా టీచర్స్ చూస్తారనమాట పిల్లలు తింటున్నారా లేదా అని. టీచర్స్ కూడా క్లాస్ రూమ్లోనే కూర్చొని తింటారు. అందుకని ఇంకా ఏ టెన్షన్ ఉండదన్నమాట. ఇంకా మంచిగానే తింటారు కాబట్టి ఇంకా కలిపేసి పెట్టేస్తాను. మరీ ఓవర్గా ఏమీ పెట్టాను. వాళ్ళు ఎంత తినగలుగుతారో అంతనే పెడతాను. ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ మిగిలిపోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి పడేయాల్సి వస్తుంది. అదంతా ఎందుకని వాళ్ళు ఎంత తినగలరో అంతే చూసి పెట్టేసేసుకుంటాను. ఇంకా 10:00కి స్నాక్స్ బెల్ ఉంటుంది. ఇంకా స్నాక్స్ కోసము ఇంకా ఇంట్లో కొన్ని చెకోడీలు, కొన్ని పప్పులు ఉంటే ఇంకా అవన్నీ వేసేసుకుంటాను. స్నాక్స్కి కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇంటికి వచ్చాక కూడా తింటారు కదా! ఇంకా వాళ్ళ స్కూల్కి కూడా కంపల్సరీగా ఏదో ఒకటి పెట్టాలి. ఇంకా స్నాక్స్ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టేసేస్తాను. ఇంకా 10:00 తింటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ పట్టేసేస్తున్నాను. ఇంకా ఒక్కోసారి కాచిన నీళ్ళే ఇంకా అందులో పోసేస్తాను అనమాట. ఇంకా అవి పట్టేసేస్తాను. చల్లార్చిన నీళ్ళే పడతాను. చల్లార్చినాకనే ఇంకా బాటిల్లో పోసేస్తాను. ఇంకా తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్కి ఇలా నేమ్స్ రాసి పెట్టేసేస్తానమాట. ఇలా పెడితే బ్యాగ్ ఎక్కడైనా మర్చిపోయినా కానీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తారు కదా! ఒక్కోసారి లంచ్ లేట్ అయిపోయినా సరే కింద ఇస్తే తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. అందుకని నేమ్స్ రాసి పెడతాను. ఇంకా వాళ్ళది ఎవరిది వాళ్ళకి బాక్స్లో పెట్టేసేస్తే ఇంకా వాళ్ళు తీసుకుంటారు. ఆటోలో వెళ్ళిపోయేటప్పుడు ఎవరిది వాళ్ళు తీసేసుకొని వెళ్తారు కదా! ఒకటి చేతిలో ఒకటి ఉన్నా మర్చిపోకుండా ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకొని వెళ్తారు. ఇంకా జిప్పులు వేసేసేసి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేసేసాను. ఇంకా వాళ్ళకి జడలు వేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసేయాలి. 8 కల్లా లంచ్ బాక్స్లో రెడీ చేసేసి పెట్టేసేస్తాను. ఇంకా వాళ్ళని రెడీ చేసేయాలి. ఇంకా చూసారా తినమంటే అలాగే కూర్చున్నారు. టీవీ చూసుకుంటూ అసలు తినరు. యూనిఫామ్లు వేసి స్నానం చేసి యూనిఫామ్ వేసాకనే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం పులిహోర చేశాను. కొద్దిగా నైట్ అన్నం మిగిలితే ఇంకా మార్నింగ్ అన్నం వండేసి ఇంకా అది కూడా కలిపేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా జల్లు వేసేస్తున్నాను. జల్లు వేసినా కూడా టీవీ చూస్తూనే ఉంటాయి. ఇక టీవీ చూసేటప్పుడు జల్లు ఎలా వేయాలి అంటే అస్సలు వినరు. ఇంకా ఒక్కోసారి అయితే ఇంకా అరవాల్సి వస్తుంది. తల అటు ఇటు తిప్పుతుంటారు. వంక టింకర అవుతుంది అంటే కూడా వినరు. ఇంకా వాళ్ళు నడుస్తూ కూర్చుంటే ఇంకా టైం అయిపోతుందని ఇంకా గబగబా జల్లు వేసేస్తున్నాను. చూసినా కదా అలాగే టీవీ చూస్తుంది కానీ అసలు మాట వినరు. ఒక్కోసారి ఇంకా టీవీ పెట్టామంటే ఇంకా మన మాట అస్సలు వినరు. అందుకే టీవీ ఆఫ్ చేసేసి జల్లు వేసేస్తాను. ఇంకొక రోజు ఇంకా ఆపమంటే ఇంకా ఆపరు. ఇంకా రుబ్బన్ వేసేస్తున్నామంట. ఇట్లా రుబ్బన్ వేస్తే జల్లు కూడా గట్టిగా ఉంటాయి కదా! పిల్లలు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటారు. అందుకని రుబ్బన్స్ వేసేస్తున్నాను. ఇంకా హెయిర్ కట్ చేయించాలి అనుకుంటున్నాను కానీ ఇంకా చూడాలి. ఇంకా ఈ మధ్య పేలు కూడా కొద్దిగా పడ్డాయి. ఇంకా రోజు పేలు దూతున్నాను. ఇంకా మొన్నైతే షాంపూ పెట్టాను అనమాట. వాటికి కూడా మెడిసిన్ ఇంకా చిన్నపిల్లలు కదా! ఇంకా మెడిసిన్ ఏమీ పెట్టకుండా షాంపూ ఉంటే మెడికేర్ షాంపూ ఉంటే ఇంకా అది పెట్టేసేసాను. అది పెట్టినా కూడా పోలేదు. ఇంకేదైనా చిట్కాలు ట్రై చేసి చూడాలి. రోజు దూవుతాను. ఇంకా అంత ఎక్కువగా ఏమీ లేవు. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా టై బెల్ట్ అవన్నీ పెట్టేసేస్తున్నాను. ఇంకా అవన్నీ పెట్టుకొని రెడీ అయిపోయాక మనం రెడీ చేయకపోతే ఇంకా వాళ్ళు అసలు అలాగే కూర్చుంటారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు ఏమీ రెడీ అవ్వరు. ఏది అడిగినా ఎక్కడ ఉంది అంటే స్కూల్ నుంచి రాగానే ఎక్కడక్కడ ఇసిరేస్తూ ఉంటారు. ఇంకా అన్నీ నేనే తీసి జాగ్రత్త చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళీ అన్నీ ఉరుకులు పరుగులు ఉంటుంది అని అందుకే ముందే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను. చూసినా పౌడర్ రాస్తున్నా కూడా టీవీనే చూస్తుంది. ఇంకా టవల్ వేసేసి పౌడర్ రాస్తాను. టవల్ మీద పడకుండా ఉండాలని. ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకి వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆమె కూడా జల్లు వేసేసి ఆమె కూడా టై బెల్ట్ పెట్టేసేసాను. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దాకా ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, పెట్టాలి, ఇంకా వీళ్ళని రెడీ చేయాలి అన్నీ హడావిడిగా ఉంటుంది కదా! ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చని ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా నేను ఫోన్ అవేమీ పట్టుకోను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకనే ఇంకా ప్రశాంతంగా కూర్చుంటాను. ఇంకా సాక్స్లు వేసేస్తాను. పెద్ద ఆమె వేసుకునేది. ఇంకా చిన్న పాపకు మాత్రం నేనే వేస్తాను అనమాట. ఇంకా సాక్స్లు వేసి రెడీ చేసేస్తున్నాను. ఇంకా సరిగ్గా వేయలేదని చెప్తుంది. ఇంకా
వేసేసుకున్న తర్వాత వర్షం ఏమీ పడట్లేదు కదా అని చూసుకుంటున్నామట. ఇంకా షూలు వేసేసుకుంటున్నారు. ఇంకా ఒక్కోసారి షూ టైట్ అయిపోతే ఇంకా వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. నాకు కూడా ఒక్కోసారి చేయి పడి నలిగిపోయింది. అందుకని ఇలా స్పూన్ పెట్టి వేస్తానన్నమాట. ఇలా స్పూన్ పెట్టి వేస్తే కూడా చాలా ఈజీగా ఎక్కుతాయి. బ్లాక్ షూ వేసిన రోజు అంత కష్టంగా ఉండదు, కానీ వైట్ షూ వేసిన రోజు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్పూన్ పెట్టి వేస్తే చాలా ఈజీగా వేసుకుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రే చేసేసుకొని వెళ్ళిపోతామన్నమాట. ఇంకా ఆటో కోసం బయట వెయిట్ చేస్తే ఇంకా ఆటో వస్తుంది. ఇంకా వాళ్ళని ఆటో ఎక్కిచ్చేసి నేను లోపలికి వచ్చేసి నేను కొద్దిసేపటికి పాలు వస్తాయన్నమాట. ఇంకా వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ నేను క్యారీ చేస్తాను. ఇంకా వాళ్ళిద్దరు ముందు నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆటో రాలేదని చీమలు ఉంటే ఇంకా చీమలతో ఆడుతూ ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పాలు వచ్చాయి. ఇంకా పాలు పట్టేసేసి స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని నేను తినేసాక ఇంకా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను. ఇంకా ఎక్కడవక్కడ గిన్నెలన్నీ సర్దేసేసుకొని మార్నింగ్ వడినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేరే గిన్నెలోకి వేసేసుకుంటాను. అలా వేసేసుకొని అన్నీ ఒకేసారి కడిగేసుకుంటే పెద్దవన్నీ మళ్ళీ ఈవినింగ్కి ఎక్కువ గిన్నెలు ఉండవు కదా, ఇంకా కొద్దిగానే ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ చిన్న గిన్నెల్లో వేసేసుకొని పెట్టేసేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ లంచ్ వాళ్ళ ఆఫీస్లోనే చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా గిన్నెలోకి వేసేసుకొని నైట్కి అన్నం మిగిలితే అన్నం చూసుకొని తక్కువగానే పోసుకుంటాను. ఇంకా ఏమైనా కర్రీ ఉంటే ఇంకా కర్రీ చేసేస్తాను అనమాట. ఇంకొద్దిగా తిన్న తర్వాత ఇంకొద్దిగా పులిహోర మిగిలితే అది పక్కన పెట్టేశాను. పిల్లలు మధ్యాహ్నం కల్లా అది నేను కంప్లీట్ చేసేస్తాను. మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేపాటికి అది మళ్ళీ వాసన వస్తుంది కదా, ఇంకా నేను లంచ్లోకి తినేస్తాను అన్నమాట. ఇంకా కర్రీ కూడా బాక్స్లో వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కడిగేసుకుంటే కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది కదా, ఎక్కువ అంట్లు పడవు. మళ్ళీ సాయంత్రానికి వాళ్ళు వచ్చాక ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. అల్యూమినియం గిన్నెలో ఉండాను కదా, మళ్ళీ అలాగే ఉంటే మళ్ళీ అదంతా నల్లగా అయిపోతుందని తిరిగి వేరే దాంట్లోకి పెట్టేసేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు కూడా మరిగిపోయాయి. ఇంకా పాలు అంట్లు కిచెన్ దగ్గర ఉన్నప్పుడు స్టవ్ దగ్గర ఉన్నప్పుడే పాలు స్టవ్ మీద పెడతాను, లేకపోతే పాలు పొంగిపోయి మళ్ళీ స్టవ్ అంతా అయిపోతుంది కదా. కంపల్సరీగా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నేను పాలు కాగపెడతాను, లేకపోతే పాలంతా స్టవ్ పొంగిపోయి మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఎక్స్ట్రా పని అవుతుంది. అందుకే దగ్గర ఉన్నప్పుడే పాలు కాగపెడతాను అనమాట. ఇంకా అంట్లన్నీ కడిగేసేసుకుంటున్నాను. ఇంకా అంట్లు కడిగితే ఒక పెద్ద పని అయిపోతుంది కదా, ఇంకా అంట్లు పని ఎమ్మటే చేసేని కొద్దిగా గ్యాప్ తీసుకొని చేస్తాను. అంట్లు కడిగిన తర్వాత కొద్దిసేపు కూర్చొని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి వేరే పని చేస్తూ ఉంటాను అనమాట. ఎమ్మటే ఊరికి చేయాల్సిన పని ఏముంటుంది, ఎవరు ఉండరు కదా, కొంచెం మెల్లగానే చేస్తాను. వాళ్ళు వచ్చేపాటికి పని అంతా అయిపోయేలాగా చూసుకుంటాను. ఇంకా అంట్లు కడిగేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇల్లు తుడిచి ఇంకా వేరే పని ఉంటే చేసుకుంటాను అన్నమాట. ఇంకా మొత్తం ఇక్కడ సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పటికప్పుడు సింక్ క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది కదా. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎలాంటి బొద్దింకల పురుగులు రాకుండా ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు అంట్లు కడిగిన ప్రతిసారి వాష్ చేసేసుకుంటాను. ఇంకా కిచెన్ టవల్ కూడా ఇంకా ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం అంట్లన్నీ కడిగిన తర్వాత మరొకసారి కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను. కిచెన్ వంట చేసేటప్పుడు కూడా పదే తుడుస్తూ ఉంటానని మా హస్బెండ్ అరుస్తూ ఉంటారు. ఎంతైనా నీట్గా ఉంటేనే వంట చేయబుద్ధి అవుతుంది. నాకైతే అన్ని గజిబిజిగా ఉంటే అస్సలు వంట చేయాలి అనిపించదు. అంతే నీట్గా ఉంటేనే వంట చేయబుద్ధి అవుతుంది. ఇంకే రోజైనా అంట్లు కడగకుండా అలాగే ఉంటే ఇంకా ఆ రోజు చుక్కలు కనిపిస్తాయి. అంట్లు కడగాలి, వంట చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఒక్కోసారి బాడీ హెల్త్ సహకరించేది కదా, ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తాయి. మనము మనుషులమే కదా, ఏదో ఒక బాధ ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది. ఇంకా ఆ రోజు ఇంకా కొంచెం తొందరగా లేసేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్గా పెట్టుకున్నాను. ఇంకా బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ ఇలా పరిచి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ మడత పెట్టేసేసుకోవాలి. ఇంకా ఎంత పని ఉన్నా ఒకదాని తర్వాత ఒకటి ఉంటానే ఉంటుంది కదా. ఇంకా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ప్రశాంతంగా కూర్చుంటారు, ఏ పని ఉండదు అనుకుంటారు. కానీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? మనం ప్రశాంతంగా కూర్చొని నిద్రపోతే ఏ పని చేయరు కదా, మళ్ళీ మనమే చేసుకోవాలి. అందుకే ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం బెడ్షీట్లన్నీ దులిపేసేసుకొని ఇంకా మొత్తం అంతా నీట్గా పెట్టేసేసుకున్న. వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంటుంది.
ఏంటో వర్షాలు ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. బాగానే పడుతున్నాయి వర్షాలు అసలు. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేద్దాము అని ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేశాననమాట. ఇంకా వాషింగ్ మిషన్‌లో సర్ఫ్ వేసేసుకుంటున్నాను. లిక్విడ్ అయిపోవచ్చింది. ఇంక అవి మా హస్బెండ్ బట్టలకి వేద్దాము అని ఇంకా మా బట్టలు వేసేసి ఇంకా మా బట్టలకి వేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇల్లంతా ఊడ్చేసేసుకుంటున్నాను. ఇంకా వర్షం పడేలాగానే ఉంది. పొద్దునంతా ఎండ కాస్తుంది. సాయంత్రం కల్లే వర్షం పడేలాగా ఉంది. మొన్న 2 రోజులైతే బాగా వర్షం పడింది. మా హస్బెండ్ ఏమో ఇంకా రాలేదు అని టెన్షన్. వర్షం అయితే చాలా పెద్దగా పడింది. ఇంకా అంతే కదా, బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మనకి ఏదో ఒక టెన్షన్ ఉంటానే ఉంటుంది. వాళ్ళు సేఫ్గా రావడమే కదా మనకి కావాలి. వాళ్ళ ఇంటికి వచ్చేదాకా వర్షం పడుతుంది, టెన్షన్గా ఉంటుంది కదా. ఏమనంటే నీకెందుకు టెన్షన్, వస్తాను కదా అని అంటారు. మనం ఎంత కేరింగ్గా చూసినా కూడా వాళ్ళు మాత్రం ఏముంది అని అనుకుంటారు. వాళ్ళు వచ్చేదాకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చాక మాత్రం ఇంకా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. కొద్దిసేపు కూడా మాట్లాడరు. తిన్నావా అని అడగరు, ఏం చేస్తున్నావు అని అడగరు. కొంతమంది అలా ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం ఇల్లంతా చేసేసుకున్నాను. ఇంకా పార్సిల్ వస్తే నాకు తెలియదు అందులో ఏముందో కూడా. ఏం పార్సిల్ అని చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యి ఓపెన్ చేద్దాము అని ఇంకా మొత్తం అంతా స్విచ్లో ఆపేసేసుకొని ఫ్యాన్లన్నీ ఆపేసేసుకున్నాను. ఇంకా ఓపెన్ చేసి చూద్దాము అని నాకు ఇంకా తీరా ఓపెన్ చేసి చూడగానే అందులో హనీ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా ఏం బుక్ చేశారో అని ఆతృతగా ఓపెన్ చేస్తే హనీ బాటిల్ వచ్చింది. ఇంకా మా పిల్లలు అందరూ హనీ తాగుతాం కదా, ఇంకా అందుకని హనీ అయిపోతే ఇంకా హనీ ఆన్లైన్లో బుక్ చేశారనమాట. ఇంకా తీరా ఓపెన్ చేస్తే దాంట్లో ఎన్ని ప్యాకింగ్స్ ఉన్నాయో, ఎన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయో చూడండి. ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేయగానే వస్తుంది. ఇంకా ఈ బాక్స్ అయితే వెరైటీగా ఉంది. ఏంటి అని చూస్తున్నాము. టెక్స్ బాక్స్ లాగా ఉంది. ఇంకా ఓపెన్ చేసి చూస్తే బాటిల్ పగిలిపోకుండా ఈ విధంగా ప్యాక్ చేసేసారు. చూస్తున్నారు కదా. దీన్ని కూడా మనం దేనికైనా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసేసుకోవచ్చు పడేయకుండా. కాకపోతే కార్డ్బోర్డ్ బాక్సెస్ ఎక్కువ ఉన్నా కూడా బొద్దింకలు ఎక్కువైపోతూ ఉంటాయని ఏమున్నా బాక్సెస్ చెత్త వాళ్ళకి వేసేస్తాను. ఇంకా ఒక్కసారి రాగానే మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అని చూసుకుంటానన్నమాట. చూసుకుంటే మనకి అది ఎక్కడి వరకు ఉంది తెలుస్తుంది కదా. ఎక్స్పైరీ అయిపోయినది కూడా ఒక్కోసారి వస్తాయి. అందుకని కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ ఏదికున్నా చూసుకోవాలి. ఇంకా మొత్తం అంతా చెత్తని ఇంకా ఇది ఉంచుదామా పడేద్దామా అని ఆలోచిస్తున్నామాట. ఎగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను, కానీ ఇంకా చూడాలి. ఇంకా తర్వాత ఇంకా బాక్సెస్ అన్నీ పడేసేసాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.